సీతారాం ఏచూరి మరణం కార్మిక వర్గానికి తీరని లోటని సిఐటియు జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు దిగ్గజం కార్మిక వర్గ నాయకుడు సీతారాం ఏచూరి శుక్రవారం అనారోగ్యంతో మరణించారు. సీతారాం ఏచూరి మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సిఐటియు జిల్లా కమిటీ సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి, ఉపాధ్యక్షులు మెండే శ్రీనివాస్ మాట్లాడుతూ సీతారాం ఏచూరి విద్యార్థి దశ నుంచే ప్రజా పోరాటాల్లో రాటుదేలారని, అనంతరం కమ్యూనిస్టు ఉద్యమంలో చేరి అనేక పోరాటాలకు నాయకత్వం వహించి అంతర్జాతీయ కమ్యూనిస్టు పార్టీలతో సంబంధాలు నెలకొల్పిన నాయకులని కొనియాడారు. సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారని, భారతదేశంలో దోపిడీ రహిత సమాజం కోసం నిరంతరం శ్రమించారని అన్నారు. లౌకిక తత్వాన్ని, రాజ్యాంగాన్ని, ఫెడరలిజాన్ని కాపాడడానికి జరిగిన పోరాటంలో ముఖ్య భూమిక పోషించారని, చివరి శ్వాస వరకు శ్రామిక ప్రజల విముక్తి కోసం పోరాడారని అన్నారు. ఏచూరి మరణం భారత కమ్యూనిస్టు ఉద్యమానికి, శ్రామిక ప్రజలకు, కార్యవర్గ పోరాటాలకు తీరని లోటని అన్నారు. సీతారాం ఏచూరికి విప్లవ జోహాలు అర్పిస్తూ వారి ఆశయ సాధనకు కృషి చేస్తామని అన్నారు. నిన్నటి రోజు ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఏచూరి గారు అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఆయన విద్యార్థి ఉద్యమం నుంచే 1974లో ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఉద్యమంలో కొనసాగుతూ 75లో సిపిఎం పార్టీలో సభ్యునిగా చేరి ఈ రోజు వరకు అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో చనిపోవడం అనడం చాలా బాధాకరం. ఎందుకంటే భారతదేశంలోని కార్మిక వర్గానికి అటు ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ కోసం, కార్మికుల హక్కుల రక్షణ కోసం నిరంతరం రాజ్యసభ సభ్యునిగా పార్లమెంటులో గలమెత్తిన వ్యక్తి. అంతేకాకుండా విద్యార్థి ఉద్యమంలోనే అటు ఉద్యమాన్ని నడిపిస్తూ అటు చదువు కొనసాగిస్తూ చదువులో కూడా గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి. అలాగే పార్లమెంటులో ఉత్తమ పార్లమెంటర్గా ఎన్నికైన వ్యక్తి. అసంటి వ్యక్తి ఈరోజు కార్మిక వర్గానికి అలాగే ప్రజలకు తీరని లోటుగా సిఐటిగా మేము భావిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో నవ తెలంగాణ రిపోర్టర్స్ శోభన్ బాబు, భిక్షపతి, సింగరేణి ఎంప్లాయీస్ యూనియన్ ఉపాధ్యక్షులు ఆసరి మహేష్, ఎస్కే గౌస్, ఏ శంకరన్న, తిప్పారపు రాజు, ఈద వెంకటేశ్వర్లు, ఈదుల సాగర్, జంగంపల్లి మల్లేష్, జీప్ స్టాండ్, ఆటో స్టాండ్ ఓనర్స్, డ్రైవర్సు తదితరులు పాల్గొన్నారు.